యవనస్తులకు చెప్తున్నా, వద్దు. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, కానీ జూదాలలో తప్పుడు వ్యసనాలలో నిన్ను బ్లెస్ చేస్తాడని పొరపాటును కూడా అనుకోవద్దు. దేవుని పిల్లలమైన మనకు అది తగింది కాదు. దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళు అందరికీ చెప్తున్నా, దయచేసి బెట్టింగుల జోలికి పోవద్దు. ఆ వ్యసనాలు ఎవరికైనా ఉంటే వాటిని విసర్జించి మారు మనసు పొందండి. నా తండ్రి నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, ఒక స్థాయికి తెస్తాడు. అంతవరకు ఓపికతో దేవుని ముందు కాచుకొని ఉండు. కానీ ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏక్ దిన్ మే పతన హో జాతా. కాబట్టి జాగ్రత్త, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్న హెచ్చరిక. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా, రాస్తున్నావా ధైర్యంగా రాయి, పిరికితనం వద్దు. నీకు తెలిసినంత వరకు ధైర్యంగా రాయి, ప్రార్థన చేయి. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పు. నాకు తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే మా అమ్మ తిట్టిందనో, మయ్య తిట్టాడనో, లేకపోతే నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయనో. కొంతమంది పిల్లలు పైనుంచి దూకటం, ఫ్యాన్ కురేసుకోవటం, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు రిజల్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంక 2-3 వారాల తర్వాత అయినా సరే రిజల్ట్ వచ్చినప్పుడు కొంతమంది పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. కనుక అందుకే పిల్లలతో చెప్తున్నాను, చదువు మన జీవితంలో ఒక భాగమే, కానీ కేవలం చదువు కోసమే మనం పుట్టలా. మనల్ని పుట్టించింది దేవుడు, మనం పుట్టింది దేవుని కోసం. చెప్పండి, మనం పుట్టింది ఎవరి కోసం? పుట్టించింది ఎవరో? బ్రతకడానికి చదువు ఒక భాగం మన లైఫ్లో. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒకవేళ చదువులో నువ్వు వెనకబడి ఒకవేళ ఓటమి పాలైతే మరో రూట్లో నిన్ను దేవుడు గెలిపిస్తాడు. పెద్దోళ్ళకు కూడా చెబుతున్నా, బుద్ధి లేని పెద్దోళ్ళకి చెబుతున్నా, బుద్ధి లేని పెద్దోళ్ళకి, మతి లేని పెద్దోళ్ళకి, పిల్లల్ని పొడిచి చంపే సోది వాళ్ళకి చెప్తున్నాను నేను. పిల్లల్ని పీడించుకు తినే సైకోలకు చెప్తున్నా, సైకోలకి. పిల్లల్ని పీడించుకు తినే సైకోలకు చెప్తున్నాను నేను. సైకోలా చేయొద్దు. పిల్లల్ని మాటలతో గాయపరచొద్దు. వాళ్ళ చిన్న గుండెల్ని ఇబ్బంది పెట్టొద్దు. ధైర్యపరిచేటట్టు ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ మనసిప్పి నీతో మాట్లాడుకునే విధంగా నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళ మీద బరువైన కాడి మోపి వాళ్ళని ఏదో చేసేటట్టు చేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇట్ట మాట్లాడుతుంటే నీకు మండొచ్చు, మండితే మండనే, ప్రాబ్లం లేదు. కానీ జరగరాని జరిగిందనుకో, బతుకంతా మండుతానే ఉంటావు. పిల్లల ప్రాణాలు తల్లిదండ్రులే వాళ్ళ మాటలతో తీసేసుకుంటున్నారు, కొంతమంది పనికి మాలిన మాటలతో. వాళ్ళకేం తెలియచావదు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మరీ దారుణం ఏంటంటే ఈ టీనేజ్ 13 ఏళ్ల నుంచి ఈ 21 సంవత్సరం లోపు పిల్లలందరూ ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. వాడికి తెలియదు, ఒకటి చెబితే తినరు, ఆసోది మైండ్లో ఉంటారు. ఈ టైంలో చాలా బ్యాలెన్స్గా లాక్ రావాలి పిల్లల్ని. జాగ్రత్త, వాళ్ళని కొంచెం ఆదరించి ధైర్యపరిచి, ఎగ్జామ్ రాశారా, రిజల్ట్ ఏదో వచ్చినా పర్వాలేదులేమ్మా, కష్టపడ్డావురా, రాసావు, ప్రాబ్లం లేదులేరా, ఏది రిజల్ట్ వచ్చినా పర్వాలేదులే, ఒకవేళ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉన్నా మళ్ళీ రాసుకుందుకు వెళ్ళే బేటా, ఏం పర్వాలేదని చెప్పి ధైర్యపరచాలి. అంతేగాని నీ బొంద మీద ఎన్ని పోసా దరిద్రదాన సైతాందాన సావనన్నా చావట్లేదు. అలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడొద్దు. మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? పిల్లలు చేయెత్తుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో అట్టంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు మంచి మాటలండి, తీసుకొని జాగ్రత్త పడండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చేశారు, వదిలేసేయండి. ధైర్యపరచు. పడ్డాడా అని లేవనెత్తేటట్టు మాట్లాడు. సైకోలా ప్రవర్తించొద్దు. ఆడి చావుకి ఆమె చావుకి నువ్వు కారణమవుతావు. నీ కడుపే కోతకు గురైద్ది. వద్దు. ధైర్యపరచండి, పిల్లల్ని ప్రోత్సహించండి, భక్తికి రేపండి, ఫ్రెండ్లీగా వ్యవహరించండి, దేవుని విలువలు వాళ్ళకి చెప్పండి, దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని నూరిపోయింది. ఓకే.